నమస్తే, నేను సిరి. తిరుపతి శ్రీవారి లడ్డు విషయం ఎంతవరకు వెళ్ళిందో మనం చూసాము. అయితే ఒక బీజేపీ నేత మాత్రం జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని చూస్తున్నట్టు మరి తెలుస్తుంది. అయితే దీనిపైన ఆ బీజేపీ నేతకు చివాట్లు పడ్డాయి. అమిత్ షా గారు అయితే సీరియస్ అయ్యారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ బీజేపీ నేత? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుపతి శ్రీవారి లడ్డు వివాదం మనం చూస్తున్నాం. జంతు కలబెరాల నెయ్యితోనే అయితే శ్రీవారి లడ్డుని తయారు చేసే విధానం బయటకు వచ్చింది. దాని గురించి చూసాం. అయితే ఇప్పుడు ఏదైతే కొంతమంది అంటే మాజీ ముఖ్యమంత్రి పేరు అయితే బయటకు వచ్చింది, ఆయనని కాపాడాలని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని చెప్పేసి ఒక బీజేపీ నేత ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని మీద అమిత్ షా కూడా సీరియస్ అయ్యారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకా బీజేపీ నేత ఎవరు అంటారు సార్? అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇదేంటి, దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది. అన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. ఒక హిందూ ద్వేషిగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం మనం చూసాం. గతంలో ఏది అన్య మతస్థుల్నే టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టడం, ఇప్పుడు ఈ లడ్డు కల్తీ, ఇవాళ నెయ్యి, మొత్తం దేశం గగ్గోలు పెడుతోంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బీజేపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని చూడటం పైన అమిత్ షా ఫైర్ అయినట్టు. ఎవరా బీజేపీ నాయకుడు? సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మొన్న ఒక పిల్లేశాడు. సుబ్రహ్మణ్య స్వామికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి లింకులు అందరికీ తెలిసిందే. ఏది, ఆయనకి చంద్రబాబు పైన మరి ఎందుకు అంత కక్ష అర్థం కాని పరిస్థితి. గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పనుపున ఆయన చంద్రబాబుని విమర్శించారు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. అంటే కాగ్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఆయన దర్యాప్తు చేయించాలని గతంలో కూడా డిమాండ్ చేశాడు. ఎవరు? సుబ్రహ్మణ్యం. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కాగ్ ద్వారా టీటీడీని కనుక స్కాన్ చేస్తుంటే ఇంకెన్ని అవినీతి అక్రమాలు బయటపడేవో. ఆ మధ్య జగన్ సీఎంగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి కలిశాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామికి మధ్య క్విడ్ ప్రోకో, అనేక రకాల వదంతులు మీడియాలో మనకు తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నిన్న ఆయన వేసిన పిల్, ఆయన చేసిన వ్యాఖ్యలు, సాక్షిలో సుబ్రహ్మణ్య స్వామి ఇంటర్వ్యూ ఏంటి, చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారం అంట. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన స్పష్టంగా ఆధారాలు చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఇంకా అంతకన్నా ఆధారాలు ఏం కావాలా? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీడీబీ ఇవాళ కల్తీ నెయ్యి పైన ఇచ్చినటువంటి ఆ రిపోర్టు, ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడితే నిరాధార ఆరోపణలు చేస్తున్నాడనే సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు. అంటే బీజేపీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో ఉందా? బీజేపీనే ఆయన బ్లాక్మెయిల్ చేయడం, బీజేపీలో ఉన్నటువంటి తన యొక్క అనుచరులను, లేదు ఆయన దగ్గర గతంలో కతికిన వాళ్ళు, ఆయన సొమ్ము తిన్నవాళ్ళు ఇవాళ విశ్వాసం చూపే ప్రయత్నమా? సుబ్రహ్మణ్య స్వామి కాకపోతే ఇవాళ ఏపీ బీజేపీలో జగన్మోహన్ రెడ్డికి అంత సాన్నిహిత్యమైన నాయకులు ఎవరున్నారు? జీవీఎల్ నరసింహారావా? అంటే గతంలో మనం చూసాం, ఏది, కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినప్పుడు జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశాన్ని టార్గెట్ చేశారు, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ గతంలో అనేక ఆయన ఆరోపణలు చేశారు. ఆ పీడిఎఫ్ ఖాతాల గురించి అసలు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని వదిలిపెట్టారు. అంటే ఒక టైంలో జీవీఎల్ వర్సెస్ తెలుగుదేశంగా, తెలుగుదేశం పార్టీ కూడా జీవీఎల్ని యాక్సెప్ట్ చేయని పరిస్థితుల్లో అంత ఎడం జరిగాడు. కానీ ఇప్పుడు మరి తెలుగుదేశం బీజేపీ పొత్తు, ఇప్పుడు ఈ పొత్తు దరిమిలా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు లోటోన్లో చేసిన, అప్పుడప్పుడు అడపా విమర్శలు చేశాడు. ఎవరు? జీవీఎల్ కూడా జగన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో, ఎందుకంటే బీజేపీ ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. బీజేపీని దాటేమీ జీవీఎల్ వెళ్ళలేడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడా? జీవీఎల్ కాకపోతే ఇంకెవరై ఉండొచ్చు బీజేపీ ఏపీ నాయకుల్లో జగన్కి అంత సాన్నిహిత్యం ఎవరికి ఉంటుంది? సోము వీర్రాజు. సోము వీర్రాజుకి
తెలుగుదేశంకి గతంలో యుద్ధం నడిచింది. సోము వీర్రాజు వర్సెస్ చంద్రబాబు ప్రభుత్వం గతంలో కూడా మనం చూసాం. వీర్రాజు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలా నీకు ఎడ్డమంటే తెడ్డంగా నిప్పు ఉప్పుగా నడిచింది. కాకపోతే మరి పొత్తుప్పుడు ఏది ఈ ఎన్నికలు కలిసి కంటెస్ట్ చేశాయి. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా మారిన తర్వాత కంప్లీట్గా నిన్న లేటెస్ట్గా ఆ కూటమి ఎమ్మెల్యేల సమావేశం లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా ఏమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు అవ్వటమే పొత్తుకి సహకరించిందన్నారు. ఆమె కాకుండా మరొకరు కనుక ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా అధ్యక్షుడై ఉంటే ఈ పొత్తు పొడిచేది కాదేమో అని కూడా సందేహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో అన్యాపదేశంగా ఆ మాటలు ఎవరికి వర్తింపజేసేలా ఉన్నాయి? సోము వీర్రాజా అంటే పురంధేశ్వరికి ముందు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఆయన ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉందనేమో అనుకోను. అంటే బీజేపీ కన్నా జగన్ పైన ప్రేమేమీ కాదు. బీవీఎల్కైనా లేకపోతే సోము వీర్రాజుకైనా సరే. ఏపీ బీజేపీ లేదు, తెలంగాణ బీజేపీలో ఎవరన్నా జగన్ని కాపాడాలని చూస్తున్నారా? ఎందుకంటే దేశమంతా భగ్గుమంటారు. దేశంలో అన్ని రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల ఆయన దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. ముర్దాబాద్ జగన్మోహన్ రెడ్డి, గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి అంటూ హిందీలో తిట్లు వదిలిపెడుతున్నారు ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. అంత మహాపరాధం చేశాడంటూ అసలు ఇవాళ కూడా స్వామీజీలు తిరుమల తిరుపతి ముట్టడి మనం ఏది అసలు మామూలుగా లేదు. సీరియస్గా ఆ స్వామీజీలు హిందూ వాహిని, జై హింద్, ఆర్ఎస్ఎస్ అన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కొద్దిగా లైటర్ వేలో వెళ్తాను. తెలంగాణలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలేవి తగలేసిన దాఖలాలు కనపడటం లేదంటే ఇక్కడ కిషన్ రెడ్డి ఏమైనా అడ్డం పడుతున్నాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కొన్ని చోట్ల సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. ఏది మాధవీలత చార్మినార్ అభ్యర్థి ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహిగా, హిందూ ద్వేషిగా ఆమె చాలా సీరియస్గా మాట్లాడిన మాటలు. ఆ తర్వాత మళ్ళీ ఆమె సైలెంట్ అయ్యారని కిషన్ రెడ్డి మరి ఇంకెవరి నుంచో వచ్చినటువంటి దీంతో ఆమె సైలెంట్ అయ్యారా అంటూ కిషన్ రెడ్డి మీద నడుస్తాను. కాకపోతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటూ కిషన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కాపాడాలనుకుంటాడు? ఆయనది ఏపీ, ఈయనది తెలంగాణ. కిషన్ రెడ్డి ఏమి ఏపీలో కంటెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి ఏమి వచ్చి తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా స్నేహం ఉన్నా, ఏదైనా మామూలు సంబంధ బాంధవ్యాలు ఉన్నా అది హలో అంటే హలోయే తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళ బీజేపీకి కంటవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? బండి సంజయ్ అసలు సుతరాము సిద్ధంగా ఉండడు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గతంలోనే ఆయన తిరుమల వెళ్ళినప్పుడు ధ్వజమెత్తాడు. ఏది ఆయన మామూలు బీజేపీ అధ్యక్షుడిగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అనేక సార్లు బండి సంజయ్ తిరుమల వెళ్ళినప్పుడల్లా తిట్టు వదిలిపెట్టాడు. తిరుమలలో ఈ లడ్డు నాణ్యత గురించి కానీ, అన్యమత ప్రచారం గురించి కానీ, టీటీడీని వీళ్ళు ఇలా భ్రష్టు పట్టిస్తున్నారని కానీ చాలా సీరియస్ అయ్యాడు. మనం కూడా గతంలో చూసాం బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ అయ్యే అవకాశం లేదు. అమిత్ షా అయితే గీతే సీరియస్ అయ్యింది ఎవరిపై అంటావు? సుబ్రహ్మణ్య స్వామి పైన. చూడాలి రేపో మాపో అసలు బయటకు వస్తాయి.